వావ్, సూపర్ గా ఉన్నారన్నా. ఆహా, ఇద్దరు చూడముచ్చటగా ఉన్నారా అయ్యా. డ్రెస్ అంటే ఇలాగుండాలి. నేను డ్రెస్ గురించి మాట్లాడుతున్నాను ముచ్చలు. అవును సారు, ఈ బట్టల్లో మీరు రాజావారు రాణివారులా ఉన్నారు. ఒక్క నిమిషం ఉండండి. వరాలు ఏంటి నువ్వు చేస్తుంది? వాళ్ళెందుకు ఫోటోలు తీస్తారా? అది కాదమ్మా, నేను మల్లేష్ కూడా ఇలాంటి డ్రెస్సులే డిజైన్ చేయించుకుందామని ఫొటోస్ తీసుకుంటున్నాను అంతే. ఏంటమ్మా ఇది? మా అన్నయ్య డ్రెస్ కి బటన్ సరిగ్గా లేవు, చూసుకోవా? అంటే ఈ డ్రెస్ ఇంకా ఫినిషింగ్ అవ్వలేదు. ఈ డ్రెస్లో నువ్వే ఇంత అందంగా ఉన్నావంటే నేను ఇంకెంత అందంగా ఉంటాను. ఈ డ్రెస్ వల్ల నీకు అందం వచ్చింది. అదే నేను వేసుకుంటే నా వల్లే డ్రెస్కి అందం వచ్చేది. ఒక్క నిమిషం. నీకెంత ధైర్యం ఉంటే నా ముందే నా కాబోయే రాజు మీద చేయి వేస్తావా? నిన్ను నీ కాబోయే ఊడి మీద చెయ్యేసినందుకే నీకంత కోపం వస్తుంటే అమ్మాయి గారిని పెళ్లి చేసుకున్న రాజు మీద
నువ్వు కన్నేసినందుకు నిన్నేటి చెయ్యాలా? శ్వేత తన పని తను చేసింది, అయినా ఫినిషింగ్ లేదు, పర్ఫెక్షన్ లేదు అని మీరేగా అంది. నేను బాగుండాలని మీరెలా అనుకున్నారో తను కూడా అలాగే అనుకుంది, ప్రొఫెషనల్గా. అందుకే బట్టని సరిచేస్తుంది. దాంట్లో తప్పే ఉంది. బట్టలు చుట్టూ అయిపోయింది కదా, వెళ్ళి మార్చుకోండి. వెళ్ళు, నువ్వు ముందెళ్ళి మార్చుకో. వెళ్ళు. ఒరే నాయన, నువ్వు కూడా వెళ్ళి మార్చుకో. వెళ్ళు. అవునా అండి? రాజుకి పాస్ట్లో ఒక అమ్మాయి ఉండేది కదా, ఇప్పుడు ఆ అమ్మాయికి రాజుకి మాటలు లేవు కదా? మాటలేంటి, అన్నీ జరుగుతున్నాయి వాళ్ళ మధ్య. అదే ఎవరికి తెలియట్లేదు. ఏం లేదంటీ, నాకు రాజుకి మధ్యలో ఎవరైనా వస్తే నేను తట్టుకోలేను. మా జీవితంలోకి ఎలాంటి డిస్టర్బెన్స్ రాకూడదని చెప్తున్నాను. నాకు రాజు అంటే ప్రాణం ఆంటీ. రాజునే ప్రపంచం. గట్లా అనుకుని నా పరిస్థితి గిట్ల తయారైంది ఇప్పుడు. అమ్మా శ్వేత, ఆ అమ్మాయి వాళ్ళకి మాకు ఎలాంటి సంబంధం లేదమ్మా. అసలు వాళ్ళు ఎక్కడున్నారో ఏమైపోయారో కూడా మాకు తెలీదు. వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. నేనున్నాను కదమ్మా, నీ జీవితంలోకి ఎలాంటి డిస్టర్బెన్స్ రాకుండా నేను చూసుకుంటాను. అయితే ముందు దీని మనసుకి డిస్టర్బెన్స్ కలిగించాలి. ముందు దీన్ని తప్పిస్తే రూపాన్ని తప్పించడం చాలా ఈజీ. ఆంటీ, అర్జెంటుగా కాల్ వస్తుంది, ఇప్పుడే వస్తాను. రాజుకు ముందే పెళ్ళైందని చెప్తున్నారు, కానీ అది ఈ రూపతోనే అన్న నిజం చెప్పకుండా దాస్తున్నారు. ఇది బయట పెడితే చాలనుకుంటా. అమ్మో, పెళ్ళే వరకు జాగ్రత్తగా ఉండాలి. మళ్ళీ గిట్లాంటి ఛాన్స్ వస్తుందో రాదో. దెబ్బకు పెళ్లి పెటాకులైపోవాలా. గా రూపారాజుల ప్రేమ కథ, పెళ్లి కథ విడిపోయి ఇప్పుడు మళ్ళీ మొదలైన ప్రేమ కథ గురించి క్లియర్గా చెప్తే చాలు. నేను చెప్పిన మాటలు వింటదా? విని అత్తకు చెప్తే ఏమవుతుందోనని భయపడుతూ కూర్చుంటే రేపు పొద్దున్నే పెళ్లి చేసి బంధుమిత్రుల మధ్యలో కూర్చోవాల్సి వస్తుంది. అమ్మో, అట్ట కూర్చోవడం కంటే ఇట్లా చెప్పుడే మంచిది. ఏం చెప్పాలనుకుంటున్నావో సూటిగా చెప్పు. డొంక తిరుగుడు మాటలు నాకు నచ్చవు. నేను సూటిగానే చెప్తాను, మీరు మళ్ళీ మా అత్తకి చెప్పకూడదు. చూడు, నాకంత టైం లేదు, త్వరగా చెప్పు. ఆ తర్వాత ఏం చేయాలో నేను చూసుకుంటాను. సాటి ఆడబిడ్డ జీవితం కళ్ళ ముందే నాశనమైపోతుంటే చూడలేక చెప్తున్నాను. వాళ్ళందరూ డబ్బు కోసం నిన్ను మోసం చేస్తున్నారు. ఏం మాట్లాడుతున్నావు? అవును, రాజును పెళ్లి చేసుకున్న అమ్మాయి మా అత్త చెప్పినట్టు ఎక్కడో లేదు, ఈయన్నే ఉంది. రాజు ఇంట్లోనే ఉంది, రాజు జీవితంలో కూడా ఉంది. వాట్? అవును, రాజు ఆఫీస్లో ఉద్యోగం కూడా చేస్తుంది. ఇందాక మీకోసం డ్రెస్సులు డిజైన్ చేసింది కదా, ఆ అమ్మాయి రాజుకి మాజీ లవర్, మాజీ భార్య రూప. మీరు చెప్పేది నిజమే అయితే
మా డాడీకి చెప్పి వాళ్ళ అంతా తెలుస్తాను. మళ్ళీ జీవితంలో ఇలాంటి పనులు చేయకుండా ఉండేలా బుద్ధి చెప్పిస్తాను. అవసరమైతే చీటింగ్ కేసు మీద 7 ఏళ్ళు జైల్లో ఉండేలా చేస్తాను. ఆ, అంత పని చేయకండి. వాళ్ళు జైల్లో ఉంటే నాకు రాజుకి ఎవరు పెళ్లి చేస్తారు? నేను చిన్నప్పటి సంధి రాజుని ప్రేమిస్తున్నాను. పెండ్లంటూ చేసుకుంటే నా రాజునే చేసుకోవాలని ఉన్నాను. నువ్వు సీఎం బిడ్డవు కదా, సిటీకేస్తే క్యూలో నించుంటారు. నా రాజు నాకు వదిలేయి ప్లీజ్. అది కాదు. నేను మళ్ళీ కాల్ చేస్తాను. అంటే ఇంతసేపు ఫోన్లో మాట్లాడిందా? నా మాటలు వినలేదా? ఏంటండి ఇక్కడికి వచ్చారు? ఏం లేదమ్మా, నీకేమైనా కావాలేమో అని అడగడానికి వచ్చాను. నాకా? ఏం అవసరం లేదా ఆంటీ, అవసరమైతే అడుగుతాను. సరే అమ్మా, రా నువ్వురా. రేణుకా, ఎంత పెద్ద తప్పు చేసావో తెలుసా? ఆ, నువ్వు చేసిందేందత్త? రాజును దుబాయ్కి పంపినప్పుడు నాకు మాట ఇచ్చిండ్రు కదా, రాజు నాకు ఇచ్చి పెళ్లి చేస్తానని. ఇచ్చాం, కానీ ఇప్పుడు ఆ మాట వెనక్కి తీసుకున్నాం. నువ్వు ఇచ్చిన డబ్బుకి 10 రెట్లు ఇస్తానని చెప్పాను కదా. కానీ ఇలాగే పిచ్చి పిచ్చి ఆశలు వేసావంటే ఇంకోసారి ఈ ఇంటి గుమ్మం తొక్కనివ్వను, ఆఫీసులో కూడా అడుగు పెట్టనివ్వను. ఆ, రాజును దక్కించుకోవాలంటే రాజుకు దగ్గరగా ఉండడమే ముఖ్యం. ప్రాణంగా ప్రేమిస్తున్న రూప లాంటి దాన్ని సైడ్కు దొక్కేశాం. దీన్ని దొక్కడం పెద్ద లెక్కేం కాదు. ఏట ఆలోచిస్తున్నావు? ఏం లేదత్తా, సారీ అత్త. రాజు పెళ్లి చేసుకుంది రూపనని తెలిస్తే తన జాగ్రత్తలో తనుంటదని చెప్పిన అత్త, అంతే. ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తించు, ఇంట్లో అయినా ఆఫీస్లో అయినా. గట్లనే అత్త. వెళ్ళా. ఆంటీ, ఆ అమ్మాయి వాలకం చూస్తుంటే నాకెందుకో తేడా కొడుతుంది. అలాంటి అమ్మాయి మనకు సంబంధించిన కంపెనీలో పనిచేయడం అవసరమా అనిపిస్తుంది. తనకు పని ఎంత అవసరం అనిపిస్తే నేను వేరే ఏదైనా కంపెనీలో పెట్టిస్తాను. మన దగ్గర మాత్రం వద్దంటీ. అలా చేయడం కుదరదు. కంపెనీలో జాయిన్ అవ్వడం అంత ఈజీ కాదు, రిజైన్ చేయడం కూడా అంత ఈజీ కాదు. దానికి చాలా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. అవి మనం పెట్టుకున్న కండిషన్సే కదా రాజు. మనం మాత్రమే పెట్టుకున్న కండిషన్స్ కాదు, కంపెనీ ఎంప్లాయీస్ మ్యూచువల్ అండర్స్టాండింగ్స్తో పెట్టుకున్న కండిషన్స్. అమ్మ శ్వేత, నువ్వేం కంగారు పడకమ్మా. ఆ అమ్మాయి తనంతట తానే ఆఫీస్ నుంచి పారిపోయేలా నేను చేస్తాను. అయినా రాజు ఏంటంటే ఆ అమ్మాయిని అలా వెనకేసుకొస్తున్నాడు? వాడు అంతేనమ్మా, పనిలో సిన్సియారిటీ చూపించే ఎవరినైనా ఇలాగే వెనకేసుకొస్తాడు, ఇంతే సపోర్ట్ చేస్తాడు. ఆడిని మార్చడానికి ఎంత ప్రయత్నం చేసినా ఆడు మారలేదు, మారేలా కూడా లేడు.
ఏందమ్మాయి గారు, రాజుకి ఇంకో అమ్మాయితో పెండ్లవుతుంటే కొంచెం కూడా బాధ లేకుండా ఇంత సంబరపడిపోతున్నావు? కన్న కలలన్నీ నిజం అవ్వాలని లేదు కదా రేణుక. రాజుని దక్కించుకోవాలని నువ్వు కూడా చాలా కలలు కన్నావు. నీ కలల్ని చూసి నేనెప్పుడూ భయపడలేదే. ఇప్పుడు కూడా అంతే. గప్పుడు కథ వేరు, ఇప్పుడు కథ వేరు అమ్మాయి గారు. మీరు రాజు కలిసి తిరుగుడు ఇక్కడ ఎవ్వరికీ ఇష్టంలా. రాజుని మీ ఇంట్లో యాక్సెప్ట్ చేయరు, మిమ్మల్ని ఈ ఇంట్లో యాక్సెప్ట్ చేయరు. మీరు ఎలా కలుస్తారు మరి? రేణుక, ప్రేమించుకున్న వాళ్ళు ప్రపంచం దృష్టిలో దూరంగా ఉన్నట్లు కనిపించొచ్చు, కానీ వాళ్ళెప్పుడూ దూరంగా ఉండరు. నేను రాజు 2 ఏళ్లు కలుసుకోలేదు, చూసుకోలేదు, మాట్లాడుకోలేదు. అలా అని మేం దూరంగా ఉన్నట్టు కాదు. మా ఆలోచనలు ఎప్పుడూ కలుస్తూనే ఉన్నాయి, మా మనసులు ఎప్పుడూ మాట్లాడుకుంటూనే ఉన్నాయి. అలాంటప్పుడు రాజు నేను దూరం ఎలా అవుతాం రేణుక? ఎప్పటికీ దూరం కావు. ఎందుకంటే రాజు నాకు తాళి కట్టిన భర్త. మెడలో మంగళసూత్రం ఉన్నన్ని రోజులు కాదు, నా ఊపిరి ఉన్నన్ని రోజులు నా భర్త రాజే, నా ఊపిరి రాజే. ఇక్కడ ఇదేమో రాజుని నా మొగుడు అంటుంది, అక్కడ అదేమో రాజును పెళ్లి చేసుకుంటా అంటుంది. నేను ఏదో ఒకటి చెయ్యాలిగా. రాజుని నేను సొంతం చేసుకుంటా. అటు ఆ పెళ్లి జరగనివ్వను, ఇటు రూపకి దక్కనివ్వను. హలో రేణుక, నా గురించి రాజు గురించి ఎక్కువ ఆలోచించుకుని బుర్రపాడు చేసుకోమాకే. మా నాన్న మా అత్తయ్య మమ్మల్ని అర్థం చేసుకునే రోజు తొందరలోనే వస్తుంది. ఏంటి సార్ వాడు అలా చూస్తూ ఉండారు? మురుగా, రూపాన్ని జాగ్రత్తగా ఆఫీస్కి తీసుకెళ్ళు. ఆ గౌతమ్ గారితో జాగ్రత్త. ఆమా సారు. సారు వాడి ప్రేమగాథ ఇప్పుడిప్పుడే అర్థమవుతా ఉండాది. మేడం, మనం ఆఫీస్కి వెళ్దాం పదండి. నేను వస్తాను, మీరు వెళ్ళండి. ఇల్లే మేడం, నేను పిలిచింది మిమ్మల్ని కాదు, రూపా మేడంని. నాన్న, మీ ప్రతి పుట్టినరోజుని చాలా గ్రాండ్గా సర్ప్రైజింగ్గా ప్లాన్ చేసేదాన్ని, కానీ ఈ 2 ఇయర్స్గా మీరు పుట్టినరోజే జరుపుకోలేదు. కానీ నా పుట్టినరోజును మాత్రం గ్రాండ్గా జరుపుతున్నారు. అందుకే ఈసారి సింపుల్గా అయినా మీ పుట్టినరోజుని ప్లాన్ చేద్దామనుకున్నాను నాన్న.
నా దగ్గర గ్రాండ్గా ప్లాన్ చేయడానికి డబ్బులు లేవు నాన్న. అమ్మ రూపా, ఏంటమ్మా ఇక్కడ? ఏమైందమ్మా? ఏం లేదు నాన్న. 20 ఏళ్లుగా నా కోసం మీరెంతో చేశారు. ఈ 20 ఏళ్లలో మీ గురించి కంటే నా గురించే ఎక్కువ ఆలోచించుంటారు కదా నాన్న.